బ్రేకింగ్ చూస్తున్నారు. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. 10 అంశాల ఎజెండాగా ఈ సమావేశం కొనసాగబోతోంది. ఏపీ నుంచి సమావేశానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరు కాబోతున్నారు. ఇక అధికారుల బృందంలో సిఎస్, ఆర్థిక శాఖ సహా కీలక విభాగాల కార్యదర్శులు హాజరవుతున్నారు. ఇక తెలంగాణ నుంచి సమావేశానికి మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు హాజరవుతున్నారు. ప్రధానంగా విభజన సమస్యల పరిష్కారమే ఎజెండాగా సమావేశం కొనసాగుతుంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి ఆయా రాష్ట్రాల అధికారులు ఎజెండాను ఖరారు చేశారు. విభజన చట్టం ప్రకారం 9-10 షెడ్యూల్లోని ఆస్తుల పంపకాలపైనే ప్రధానంగా చర్చ సాగబోతోంది. ఏపీ తెలంగాణ మధ్య 15 ప్రాజెక్టుల రుణ పంపకాలపై సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇక ఉద్యోగుల పరస్పర బదిలీలు, లేబర్ సెస్ పంపకాలు, ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులపై కూడా ఫోకస్ పెట్టబోతున్నారు. అటు విభజన పూర్తి కాని సంస్థల బ్యాంకుల ఖాతాలో దాదాపు 8,000 కోట్లు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఈ 8,000 కోట్లకు సంబంధించి కూడా కీలక చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అపరిష్కృతంగా ఉన్న ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యల పరిష్కారం గురించే ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక సమావేశాలు జరపబోతున్నారు. ప్రధానంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని తెలంగాణ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి లేఖ రాయడంతో విభజన సమస్యల పరిష్కారానికి సంబంధించి ఒక అడుగు ముందుకు పడింది. ఇవాళ ప్రజాభవన్ వేదికగా 6 గంటలకు ప్రజాభవన్ వేదికగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక సమావేశం జరపబోతున్నారు. ముఖ్యంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి విభజన తర్వాత అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించిన చర్చలు సాగబోతున్నాయి. ఈ చర్చలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశాలకు సంబంధించి అటు ఏపీతో పాటు తెలంగాణకు సంబంధించిన ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏం జరగబోతోంది? విభజన జరిగి 10 ఏళ్ళు పూర్తవుతుంది. 10 ఏళ్ళుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం డిస్కస్ చేయబోతున్నారు? ఒక్కసారి విభజన సమస్యలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా తెలంగాణ వైపు నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి డిమాండ్లు పెట్టబోతున్నారు, అలాగే ఏపీ నుంచి చంద్రబాబు ఎలాంటి డిమాండ్లు పెట్టబోతున్నారు? ప్రధానంగా విభజన సమస్యల్లో షెడ్యూలు 9-10 సంస్థల ఆస్తుల పంపకాలపైనే ప్రధాన చర్చ సాగబోతుంది. ఈ రెండు షెడ్యూలు సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చిక్కుముడి వీడని సమస్యలకు సంబంధించి ఇవాళ ప్రధాన చర్చ సాగబోతుంది. 9-10 షెడ్యూలు సంస్థలకు సంబంధించి ప్రధానంగా మొదటి డిమాండ్గా ఉండబోతుంది. ఇక రెండొక డిమాండ్గా 15 సంస్థల మధ్య రుణ పంపకాలు. 15 సంస్థల మధ్య ఉన్నటువంటి రుణాల పంపకాలు, అప్పుల పంపకాలు, ఆస్తుల పంపకాలతో పాటు రుణాల పంపకాలు కూడా 15 సంస్థల మధ్య ఇప్పటికి కూడా చిక్కుముడి వీడనటువంటి 15 సంస్థలు ఉన్నాయి. వాటికి సంబంధించి రెండో ప్రాధాన్యత అంశంగా ఇక్కడ చెప్పుకోబోతున్నారు. ఇక మరొక సమస్య రుణ విభజన సమస్యల గురించి ఉమ్మడి సంస్థల ఖర్చులు, చెల్లింపులు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉమ్మడి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఖర్చులు, ఇప్పటివరకు అయినటువంటి ఖర్చులు, ఇప్పటివరకు జరిగినటువంటి చెల్లింపులు, ఏ రాష్ట్రానికి ఎంత వాటా ఉండబోతుంది, అప్పుల వాటా, అలాగే చెల్లింపుల వాటా, ఖర్చుల వాటా అన్నీ ఉమ్మడిగా ఏ రకంగా ఉండబోతున్నాయో మరొక ప్రధాన అంశంగా ఉండబోతుంది. ఇక ఎజెండాలో మరొక సమస్య చూద్దాం. విభజన సమస్యలకు సంబంధించి ప్రధానంగా ఉద్యోగుల పరస్పర బదిలీలు ఎప్పటి నుంచో నానుతుంది. గత 10 ఏళ్లుగా ఉద్యోగుల బదిలీలు ఆంధ్ర నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ కావాల్సిన ఉద్యోగులు ఇప్పటి వరకు కూడా కొన్ని సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఉద్యోగులు కొంత వేదనను అనుభవిస్తున్నారు. ఆ ఉద్యోగులకు సంబంధించినటువంటి పరస్పర బదిలీల అంశమే ఇవాళ మరొక ప్రధాన అజెండా అంశంగా ఉండబోతుంది. ఇక మరొక సమస్య చూద్దాం. ప్రధానంగా లేబర్ సెస్ పంపకాలు. లేబర్ సెస్ సంబంధించినటువంటి పంపకాల అంశంలో ఇప్పటి వరకు కూడా ఓ క్లారిటీ రాలేదు. ఇప్పటి వరకు కూడా ఈ చిక్కుముడి విడలేదు. దీనికి సంబంధించి కూడా మరొక ప్రధాన అజెండా అంశంగా ఉండబోతుంది. లేబర్ సెస్ పంపకాలకు సంబంధించి కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ డిస్కస్ చేయబోతున్నారు. ఇక మరొక సమస్య చూద్దాం. షెడ్యూల్ 10లో 142 సంస్థలున్నాయి. దాదాపు 38,000 కోట్ల ఆస్తుల పంపకాలకు సంబంధించి షెడ్యూల్ 10లో ఉన్నటువంటి 142 సంస్థల 38,000 కోట్ల ఆస్తుల పంపకానికి సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానంగా చర్చించబోతున్నారు విభజన సమస్యల్లో భాగంగా. ఇక మరొక సమస్య చట్టంలో పేర్కొనని దాదాపు 1,759 కోట్ల విలువైన 12 సంస్థలు. 12 సంస్థలు ఏవైతే 1,759 కోట్ల విలువైనటువంటి చట్టంలో పేర్కొనని
దాదాపు 12 సంస్థలకు సంబంధించిన విభజన ఇప్పటి వరకు కూడా కొలిక్కి రాలేదు. వీటికి సంబంధించి కూడా వాటి సంగతి ఏంటనే అంశం కూడా ఇవాళ ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానంగా రాబోతోంది. రైట్, ఇక మరొక సమస్య చూద్దాం. విభజన పూర్తి కాని సంస్థల బ్యాంకు ఖాతాల్లోని దాదాపు 8,000 కోట్ల వినియోగానికి సంబంధించి ఇక్కడ ఒక ప్రధాన సమస్య. ఎస్, ఇదొక కీలక సమస్యగా చెప్పవచ్చు. విభజన పూర్తి కాని సంస్థల బ్యాంకు ఖాతాల్లో, ఆ బ్యాంక్ అకౌంట్లో ఇప్పటి వరకు 8,000 కోట్ల వినియోగం జరిగింది. మరి వాటి సంగతి ఏంటనే అంశం కూడా ఇవాళ ప్రధానంగా అటు ఏపీ వైపు నుంచి ఇటు తెలంగాణ వైపు నుంచి ఇరు రాష్ట్రాల అధికారులు ప్రధానంగా దీన్ని తెరపైకి తెచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు విభజన పూర్తి కాని సంస్థల ఖాతాల్లోని 8,000 కోట్ల వినియోగం జరిగింది. వాటి సంగతి ఏంటని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించబోతున్నారు. ఇరు రాష్ట్రాల అధికారులు దీన్ని ప్రధాన సమస్యగా ముందుకు తీసుకురాబోతున్నారు. రైట్, ఇక టేబుల్ ఎజెండాగా మరొక సమస్య రాబోతోంది. 10వ షెడ్యూల్ సంస్థలోని దాదాపు 1,435 కోట్ల వినియోగం జరిగింది. 10వ షెడ్యూల్లో సంస్థలోని 1,435 కోట్ల వినియోగం జరిగింది. ఇది ఎవరెవరు ఎంత వినియోగించుకున్నారు, ఎవరెవరికి దక్కాల్సిన వాటా ఎంత, ఎవరి వాటా కింద ఎంత వినియోగం జరిగింది, ఇప్పుడు ఎవరికి బకాయి పడ్డారు, ఏం జరగబోతుందనే అంశం కూడా మరొక ఆసక్తికర అంశంగా మారింది. రైట్, ఇది మొత్తం మీద విభజన సమస్యలకు సంబంధించి మరొక ప్రధాన డిమాండ్. విద్యుత్ బకాయిలకు సంబంధించి ఒక్కసారి ఏపీ వైపు నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసే ప్రధాన అంశం 7,200 కోట్ల బకాయిలు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ వైపు నుంచి రావాలంటూ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసే అవకాశం ఉంది. మొదటి నుంచి కూడా అధికారులు చెప్తున్నారు, గత 10 ఏళ్లుగా దాదాపు 7,200 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఆ పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు తెలంగాణ తమకు చెల్లించాలంటూ చంద్రబాబు వైపు నుంచి ఏపీ అధికారుల నుంచి వచ్చేటువంటి మరొక ప్రధాన డిమాండ్. ఇంకొక డిమాండ్ చూద్దాం. ఏపీ వైపు నుంచి వచ్చే డిమాండ్ జనాభా నిష్పత్తి ప్రకారం ఆస్తుల పంపకం ఉండాలంటూ మొదటి నుంచి కూడా ఏపీ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో జనాభా నిష్పత్తి ప్రకారం తమకు రావాల్సిన ఆస్తుల సంగతి ఏంటంటూ ఏపీ అడగబోతోంది. రైట్, ఇక మరొక డిమాండ్ చూద్దాం. చంద్రబాబు వైపు నుంచి ఏపీ వైపు నుంచి ఏపీ అధికారులు అడిగే మరొక డిమాండ్ ఏంటంటే విభజన చట్టంలో పెట్టని ఆస్తుల్ని పంచాలి. ఇప్పటి వరకు ఏపీ విభజన జరిగినప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు విభజన చట్టంలో పేర్కొనని కొన్ని ఆస్తులు ఉన్నాయి, అందులో పెట్టని కొన్ని అంశాలు ఉన్నాయి. వాటి సంగతి ఏంటి, ఆ ఆస్తుల సంగతి ఏంటి, ఆస్తులను కూడా పంచాలంటూ ఇవాళ చంద్రబాబు వైపు నుంచి అలాగే ఏపీ అధికారుల నుంచి ప్రధానంగా వచ్చేటువంటి మరొక డిమాండ్. రైట్, ఇక మరొక డిమాండ్ చూద్దాం. చంద్రబాబు వైపు నుంచి వెంటనే ఉద్యోగుల బదిలీలు చేపట్టాలి. అపరిష్కృతంగా ఉన్నాయి ఉద్యోగుల బదిలీలు. ఇప్పటి వరకు కూడా ఇటు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాల్సిన ఉద్యోగులు, ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన ఉద్యోగులు, వీళ్ళ సంగతి ఏంటి, ఉద్యోగుల బదిలీలు వెంటనే చేపట్టాలి. ఉద్యోగుల ఎప్పటి నుంచో డిమాండ్ చేసినటువంటి ట్రాన్స్ఫర్ల అంశం ఖచ్చితంగా ఇవాళ ప్రధాన చర్చకు రావాలనే అంశం ఇవాళ చేపట్టబోతున్నారు. బహుశా ఈ అంశం త్వరితగతిన పరిష్కారమయ్యే అంశంగా కూడా మనం ఒక డిమాండ్గా చెప్పవచ్చు. రైట్, ఇది చంద్రబాబు డిమాండ్. మరొక డిమాండ్, ఇక హైదరాబాద్లో 3 భవనాలు ఏపీకి కేటాయించాలి. ఇదొక కీలకమైన అంశం, ఇదొక చిక్కుముడితో కూడుకున్నటువంటి అంశం. హైదరాబాద్లో ఉన్నటువంటి 3 భవనాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ 3 భవనాల సంగతి ఏంటి, ఏపీకి కేటాయించమంటే మరి దీనికి సంబంధించిన విభజన ఏ రకంగా జరగబోతుంది, భవనాల కేటాయింపు అంటే ఏ రకంగా చేస్తారని మాత్రం కొంత ఆసక్తికరంగా మాట్లాడుతుంది. ఇది చంద్రబాబు డిమాండ్ చేయబోయే ప్రధాన అంశం. రైట్, కాసేపట్లో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతుంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టి కూడా ఈ సమావేశం మీదే ఉంది. గత 10 సంవత్సరాలుగా పరిష్కారం కాని అంశాలు, ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకున్న ప్రధాన అంశాలే ఇవాళ ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాన ఎజెండాగా రాబోతున్నాయి. ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించాల్సిన అంశాలకు సంబంధించి ఆయా రాష్ట్రాల అధికారులు ఎజెండాను రూపొందించుకొని అస్త్రశస్త్రాలతో ఒక రకంగా సిద్ధమయ్యారని చెప్పాలి. వాళ్ళ ప్రయోజనాల కోసం 2 రాష్ట్రాల అధికారులు, ముఖ్యమంత్రులు, వాళ్ళ టీమ్స్ ఇవాళ ప్రజాభవన్ వేదికగా సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశం జరగబోతుంది. అయితే ఈ సమావేశం జరగబోతున్న మరోవైపు ఇప్పటికే రాజకీయంగా 2 తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. అటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికీ తామంటూ తమ ప్రయోజనాలకు సంబంధించి ఏమేమి రావాలో ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు మాటల యుద్ధం కొనసాగుతుంది. మరోవైపు ఇటు తెలంగాణ నుంచి ఏపీకి సంబంధించిన వాటాల అంశంలో తెలంగాణ నేతలు ఇప్పటికే డిమాండ్లు మొదలు పెడితే, మరోవైపు
ఏపీ నుంచి తెలంగాణకు సంబంధించినటువంటి వాటాల అంశంలో అటు ఏపీ నేతలు కూడా డిమాండ్లు వినిపిస్తున్నారు, ఏపీ నేతలు కూడా పరస్పరం స్పందిస్తున్న పరిస్థితి. ఒక్కసారి తెలంగాణ నుంచి బీజేఎల్పీ నేత, భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ నేత, శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏం మాట్లాడారు, అలాగే ఆయనకు కౌంటర్గా ఏపీ నుంచి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎలా స్పందించారు, ఒక్కసారి ఈ ఇద్దరు నేతల మధ్య కొనసాగిన మాటల యుద్ధం ఏంటో ఒకసారి చూద్దాం. రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై ఏం స్పందిస్తారు? రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఒక మంచి సాంప్రదాయం అయినప్పటికీ వారి గతంలో ఉన్నటువంటి వారి అనుబంధాన్నో బంధాన్నో దాన్ని తెలంగాణ రాష్ట్రానికి ముడిపెట్టే ప్రయత్నం దయచేసి చేయవద్దని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో వారి చర్చల్లో తెలంగాణ రాష్ట్రానికి ఏ నష్టం జరిగినా ఆస్తిపరంగా లేకుంటే మాకు డబ్బుల పరంగా ఏ బర్డెన్ పడ్డా మేము సహించము. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ అప్పులో ఉబిలో ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏ చర్చలు కూడా తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే ఏ చర్చలైనా మేము ఒప్పుకునే సమస్య లేదు. వారు ఏమన్నా లబ్ధి చేకూర్చే కార్యక్రమం తీసుకుంటే తప్ప తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేకూర్చే కార్యక్రమం తీసుకుంటే మాత్రం మేము ఊరుకునే సమస్య లేదు. మేము కూడా పోరాటం చేస్తాం. అంటే మీరు ఇందాక ఒక కామెంట్ చేశారు, అది ఆర్ ట్యాక్స్ ఇస్తలేరు కాబట్టి పంచాయతీ నిధులు విడుదల చేయట్లేదు. ఒకవేళ ఆర్ ట్యాక్స్ మీరు గతంలో చేసినటువంటి బీ ట్యాక్స్ ఇస్తే కొంపదీసి తొందరగా రిలీజ్ చేస్తారంటారా? కొంతమందికి రిలీజ్ అయినాయంటే మరి బాగా అడగాల, మరి ఏ ట్యాక్స్ కట్టారు అని. ఇది ఒకవైపు అటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రిపై భేటీపై స్పందిస్తూనే ఎటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఒకవైపు గతంలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు కూడా అనేక హామీలు ఇచ్చి కూడా ఉద్యోగ నోటిఫికేషన్స్ వంటి హామీలు ఇచ్చి కూడా వారికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా కాంగ్రెస్ ఆ మాటను విస్మరించి వాటిపై చేస్తున్నటువంటి లాఠీ చార్జ్ అనేది కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో ఏదైతే అసెంబ్లీలో చర్చించే ఇటువంటి హామీలు ఇచ్చారని మండిపడుతున్నారు. మరొక పక్క ఇటువంటి విధానం కరెక్ట్ అయింది కాదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎండగడతామని చెప్పి కూడా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్. విభజన చట్టంలో పేర్కొన్న చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారమే ఆస్తుల పంపకాలు కానీ, ఆదాయ వనరుల పంపకాలు కానీ, సహజ వనరుల పంపకాలు కానీ జరగాల. చట్టం ఉంది, చట్ట ప్రకారం చట్టానికి కాదని చేయటానికి బయట ఏదన్నా డిమాండ్లు పెడితే వాటి మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజకీయాల నుంచి మాట్లాడదలుచుకోలేని అన్యాయం జరిగింది మాత్రం ఆంధ్రప్రదేశ్కి. అది సర్ప్లస్ స్టేట్, ఇక్కడేమో రెవెన్యూ డెఫిసిట్ ఉన్న స్టేట్. 1,10,000 కోట్ల అప్పుతో మొదలైంది. రాజధాని లేని రాష్ట్రంగా 10 సంవత్సరాల నుంచి నిలబడిపోయింది. కాబట్టి అన్యాయం జరిగింది మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కే అనే విషయం ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ నాయకత్వానికి కూడా తెలుసు, రాజకీయ నాయకత్వానికి కూడా తెలుసు. కాబట్టి ఇటువంటి దాంట్లో ఈ అంశాన్ని రాజకీయం చేయకుండా ఈ సమస్యల పరిష్కారం చేసుకోవాలి. డిమాండ్లు పెట్టడంలో తప్పు లేదు, అడగడంలో తప్పు లేదు. కానీ మరీ ఎటువంటి అంటే మరి ఊహకందని ఏది అత్యాశపరమైన డిమాండ్లు ఉండడం కరెక్ట్ కాదు. అన్యాయం జరిగిన రాష్ట్రానికి న్యాయం చేయడానికి ఒక అవకాశం జరిగింది. అదే సమయంలో తెలంగాణకు సంబంధించిన దాని ప్రయోజనాలను మాత్రం రక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆ విషయంలో కూడా ఎటువంటి ఇది లేదు. ఆ రెండు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేస్తా అటువంటి పరిణితి కలిగిన నాయకత్వం ఉందని నేను భావిస్తాను. కేంద్రం ముందు నుంచి కూడా రెండు రాష్ట్రాల్లో విభజన చట్టంలో పేర్కొన్న విధంగా అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ కాబట్టి ఆంధ్రప్రదేశ్ పక్షాన మొదటి నుంచి నిలబడింది. ఏదైతే మీరు 13-14 షెడ్యూల్లో చెప్పినట్టుగా ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ, విద్యా సంస్థలు కానీ, లేదా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ, పోలవరం లాంటి కానీ, లేదా ఏవైతే చెప్పారో రింగ్ రోడ్డు విషయంలో కానీ, వీటన్నిటి మీద కేంద్రం చాలా సహకారం అందిస్తూ ఉంది. 3 సంవత్సరాల్లో అనేక విషయాలు పూర్తి చేసింది. పోలవరంని 100% జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది, జీవనాడిగా ఉంటున్నా. రైల్వే జోన్ ఇచ్చేసింది. అయితే దాని తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన కొత్త ప్రభుత్వం వీటి మీద ఎక్కడా దృష్టి పెట్టకుండా అన్నిటినీ కొత్తగా రావాల్సిన వాటిని అంటే చివరికి మెట్రో రైలుకి ప్రతిపాదనలు కూడా రైట్. మొత్తం మీద ఇటు ముఖ్యమంత్రుల సమావేశానికి ముందే ఏపీ తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయా నేతలు ఇప్పటికే గొంతు ఎత్తుతున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద కాసేపట్లో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం కాబోతుంది. 10 అంశాల ఎజెండాగా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఏపీ నుంచి సమావేశానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరు కాబోతున్నారు. అలాగే అధికారుల బృందంలో సీఎస్తో పాటు ఆర్థిక శాఖ సహా ఇతర కీలక విభాగాల కార్యదర్శులు హాజరవుతున్నారు. ఇక తెలంగాణ నుంచి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు హాజరవుతున్నారు.
ఈ తెలంగాణ నుంచి కూడా కీలక అధికారులంతా కూడా విభజన సమస్యల పరిష్కారం కోసం ఇవాళ మాట్లాడబోతున్నారు. ప్రధానంగా విభజన సమస్యల పరిష్కారం కోసమే ఇవాళ భేటీ కాబోతున్న ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించి చాలా ఉత్కంఠ రేగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. నా సీనియర్ కొలీగ్ మధు జాయిన్ అవుతారు. మధు, ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ వేదికగా ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించాల్సిన సమావేశం గురించి ఇప్పటికే ఆయా రాష్ట్రాల అధికారులు ఇప్పటికే ఎజెండాను కూడా సిద్ధం చేసుకున్నారు. ముఖ్యమంత్రుల సమావేశంలో లేవనెత్తిన అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా నీళ్లు, అలాగే నిధులు, దాంతోపాటు కొన్ని ఆస్తుల పంపిణీకి సంబంధించిన చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. 9-10 షెడ్యూల్ అంశాలకు సంబంధించిన కూడా చర్చ ప్రధానంగా జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. రెండు రాష్ట్రాల అధికారుల బృందం, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల టీమ్స్ ఎట్లాంటి అజెండాతో ఇవాళ సమావేశానికి కూర్చోబోతున్నాయి, ఎలాంటి ఉత్కంఠ రేగుతోంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే విభజన చట్టంలో ఉన్నటువంటి 9, 10వ షెడ్యూల్ కి సంబంధించినటువంటి సంస్థల గురించే ఈ చర్చ జరగనుంది. చాలా కీలకంగా భావిస్తారు. ఎందుకంటే రాష్ట్రం ఆవిర్భవించి 10 సంవత్సరాలు అవుతుంది. మొన్నటి వరకు జూన్ 2 వరకు కూడా ఉమ్మడి రాజధానిగా కొనసాగింది హైదరాబాద్ అనేటువంటిది, అటు ఆంధ్రప్రదేశ్ కి ఇటు తెలంగాణకి. కాబట్టి ఇంకా ఏవైతే సమస్యలు పెండింగ్ ఉన్నాయో ఆ సమస్యల పెండింగ్ కి సంబంధించిన దానిపైన పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుంటున్నారు. చాలా కీలకంగా భావిస్తా ఉన్నారు. ఇప్పటికే అన్ని శాఖల నుంచి సమాచారం తీసుకున్నారు. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇరు ముఖ్యమంత్రులు, ఆ రాష్ట్రానికి సంబంధించి, ఈ రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి. సో తెలంగాణకు సంబంధించి తెలంగాణ చర్చకు పెట్టేటువంటి అంశాల్లో చర్చకు వస్తా ఉంది ఏంటంటే ఏపీలో కలిపినటువంటి 7 మండలాలను తిరిగి ఇవ్వాలనేటువంటి డిమాండ్ను ఈ రోజు అవకాశం ఉంది. తర్వాత 1000 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తీర ప్రాంతం, ఆ తీర ప్రాంతంలో తెలంగాణకు కూడా భాగం ఇవ్వాలి అనేటువంటి, ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం లేదు తెలంగాణకి, ఆ తీర ప్రాంతం ఇవ్వాలి అనేటువంటి డిమాండ్. తర్వాత తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అప్డేట్, దీనికి సంబంధించి ఈ భేటీలో టీటీడీలో వాటా అడగాలి అనేటువంటి ఒక అంశం పైన తెలంగాణ భావిస్తా ఉంది. ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఇంతవరకే కాకుండా మొత్తం కోర్స్ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా బాలాజీ వెంకన్నకు భక్తులున్నప్పటికీ, ఆయనను ఆరాధిస్తున్నప్పటికీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఆరాధ్య దైవంగా భావిస్తారు. అదొక మొక్కుగా ప్రతి సంవత్సరానికి ఒక్కసారైనా వెళ్ళేటువంటి భక్తులు చాలా మంది ఉంటారు. ఇంకా కొద్ది మంది అయితే నెలకోసారి, 6 నెలలకు ఉంటారు. సో వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి ఆదాయం 1500 కోట్లకు పైగా ఆదాయం వస్తా ఉంది. గత సంవత్సరానికి సంబంధించి అంటే 2023 హుండీ ఆదాయం చూస్తేనే 1398 కోట్ల ఆదాయం వచ్చింది. తర్వాత గత సంవత్సరంలోనే 2000 కేజీలకు సంబంధించిన బంగారం భక్తులు భగవంతుడికి సమర్పించుకున్నారు మొక్కుల రూపంలో. సో ఈ ఏడాదిలో, ఈ సంవత్సరానికి ఏడాది పూర్తి కాలేదు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఇంతవరకే 1000 కిలోల బంగారం ఇప్పటికే చేరింది. అంటే భక్తులు సమర్పించుకున్నారు స్వామివారికి మొక్కుల రూపంలో. ప్రతి నెల 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానానికి. సో ఆదాయం పెరుగుతా ఉంది, భక్తుల తాకిడి పెరుగుతా ఉంది. కాబట్టి దీంట్లో వాటా కోరడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. దీంతో పాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలకు కూడా చర్చకు వస్తాయి. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఉన్న లభ్యత ఉన్నటువంటి దాంట్లో 558 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలనేటువంటి డిమాండ్ ను తెలంగాణ ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో చర్చకు తావిచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక విద్యుత్ సంస్థలకు సంబంధించి తెలంగాణకు విద్యుత్ బకాయిలు, ఆంధ్రప్రదేశ్ చెల్లించాల్సినటువంటి విద్యుత్ బకాయిలు 24,000 కోట్లు ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి 24,000 కోట్ల రూపాయలు చెల్లింపు జరిగేలా ఈ చర్చలో ఇద్దరు ముఖ్య భూములు అక్కడికి వాళ్ళకి కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వీటన్నిటిపైన చర్య తీసుకోవాలి, సానుకూలంగా ఉండాలి. తెలంగాణలో ఉన్నటువంటి భూభాగాల పైన కానీ, ఇక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్, బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్థిరాస్తుల పైన, వాటిపైన ఆంధ్ర హక్కులు అడగొద్దు అనేటువంటి ఒక ప్రతిపాదన తెరపైకి వస్తా ఉంది. చూడాలి మరి ఆంధ్రప్రదేశ్ రోజు సాయంత్రం జరిగేటువంటి చర్చల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి సంబంధించిన ఏ అంశాలను మీరు పరిగణలోకి తీసుకుంటారు, ఏ అంశాలను తెలంగాణ ముందు ప్రతిపాదనకు పెడతారు అనేటువంటిది మరి వీటిపైన సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద విభజన సమస్యల పరిష్కారమే ఎజెండాగా సమావేశం సాగుతోంది. ఇటు ఏపీ వైపు నుంచి కొన్ని డిమాండ్లు వస్తున్నాయి, మరోవైపు తెలంగాణ వైపు నుంచి కూడా డిమాండ్లు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా డిమాండ్లతో ఇప్పటికే ఒక ఎజెండాను సిద్ధం చేసుకున్నారు. ఇటు తెలంగాణ వైపు నుంచి కూడా కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో
భాగం కావాలంటున్నారు. అలాగే ఓవైపు టీటీడీలు కూడా భాగం కావాలంటూ అడుగుతున్నారు. కృష్ణా జిల్లాలో అధిక వాటా అడుగుతున్న పరిస్థితి. ఎస్, ఇక మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటు ముఖ్యమంత్రుల సమావేశానికి ముందే ఏపీ వైపు నుంచి నాయకులు కొత్త ప్రతిపాదనలు, కొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కొత్త డిమాండ్ తీసుకొచ్చారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని పూర్తిగా ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ ఆయన కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు బొత్స సత్యనారాయణ ట్వీట్ చేశారు. పారదర్శకత కోసం ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగుంటుందని నా సూచన. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నానంటూ బొత్స సత్యనారాయణ కొత్త వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ట్రాన్స్పరెన్సీ కోసం, అలాగే ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే ముఖ్యమంత్రుల సమావేశాన్ని, సీఎంల మీటింగ్ను లైవ్ టెలికాస్ట్ చేయాలంటూ బొత్స సత్యనారాయణ సూచిస్తున్నారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారంటూ భావిస్తున్నారంటూ బొత్స సత్యనారాయణ కొత్త అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. దీంతో కొత్త వాదన తెరపైకి వచ్చింది. ఏపీ వైపు నుంచి వైసీపీ నాయకుడు బొత్స కొత్త డిమాండ్ను, కొత్త సూచనను తెరపైకి తెస్తున్నారు. ఈ మేరకు బొత్స ట్వీట్ చేశారు. బొత్స ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతోంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల డిస్కషన్ను, చర్చలను ఏం చర్చించబోతున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, ఇదంతా కూడా ఇరు రాష్ట్రాల ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించాలి. మొత్తం వ్యవహారం అంతా కూడా లైవ్ టెలికాస్ట్ చేయాలంటూ బొత్స ఒక డిమాండ్గా, ఒక సూచనగా చెప్తున్న పరిస్థితి. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నానంటూ బొత్స ట్వీట్ చేయడం ప్రస్తుతం ఆసక్తిని, సంచలనం రేపుతుంది. మొత్తం మీద ఇవాళ సాయంత్రం ప్రజాభవన్ వేదికగా 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ చర్చలు దాదాపు 10 గంటల వరకు అంటూ ఒక ఎజెండాగా పెట్టుకున్నారు. కానీ ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా ఈ చర్చలు కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు 2 తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు, ప్రజలతో పాటు ఉద్యోగులు, అలాగే సామాన్య ప్రజానికం కూడా ఎదురుచూస్తున్నారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా ప్రధానంగా ఈ అంశంపై కూడా ఫోకస్ చేయబోతుంది. ప్రజాభవన్ వేదికగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత మరొకసారి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ విభజన అంశాలకు సంబంధించి ప్రధాన ఎజెండాగా ఇవాళ చర్చలు కూర్చోబోతున్నారు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.